క్రీస్తుని కూడా నానా విధముల ఎంతో శోధించిండు ఆ శోధకుడు, వాడి పేరే శోధకుడు. కానీ యేసుక్రీస్తు ఏమంటాడు? నేను ఏది మాట్లాడినా ఏది చేసినా నా తండ్రి చెప్పిన మాటలే నేను నీతో మాట్లాడు. అరే సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, అనారోగ్యం సిచ్యువేషన్స్ ఉంటాయి, వరస్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాంట్లో నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నువ్వు దేంట్లో డ్వేల్ అయి ఉన్నావో అవే నీలోకి వెళ్ళి బయటికి వస్తాయి. గుర్తుపెట్టుకో, సిచ్యువేషన్ నేను చంపడానికి రాలే, నీకు ప్రమోషన్కి వచ్చింది. గుర్తుపెట్టుకో. ఐ అండర్స్టాండ్. ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ ఫర్ యూ టు మేక్ యూ ట్రబుల్. ద ప్రాబ్లమ్ ఈస్ టు హ్యావ్ గ్రేటర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. యు ఆర్ ఓవర్కమర్. ఆల్వేస్ రిమెంబర్ దట్. నువ్వు క్రీస్తుని అత్యధిక ఓటమిని వదుకోలే. ఏం వదుకున్నావు? విజయాన్ని పొందుకున్నావు. కాబట్టి నీ మెంటాలిటీ ఎట్లా ఉండాలి? ఓటమి వైపు ఉండాలా, విజయం వైపు ఉండాలా? అంటే యు ఆర్ నాట్ డ్వేలింగ్ అండ్ యు ఆర్ ఆస్కింగ్ గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ. దెన్ వాట్ గాడ్ హెస్ డన్ ఫర్ యూ ఆన్ ద క్రాస్? హి డిడ్ నాట్ హెల్ప్ యూ. ఆయన నీకు హెల్ప్ చేయలేడా? He given you a great help that no man can give for your life. And you're still asking God for help me, help me, help me. God is telling, I already helped you. I carried your sins. Then నీ పాపములను భరించు, then నీ రోగములను భరించు, నీ వ్యసనములను భరించు. Today what you have to do, dwell in the word of God. దేవుని వాక్యంలో సమృద్ధిగా నింపబడు.